ఇప్పుడు ఎవరు లేరు. దీంతో ట్రీట్మెంట్ ప్రజెంట్లీ స్క్రబ్ టైఫస్ తోటి ట్రీట్మెంట్ లో ఉన్న వాళ్ళంటూ ఎవరు లేరు. జీజీహెచ్ లో కానీ మనకి ఎయిమ్స్ లో కానీ ఎవరు లేరు. ఈరోజు మొత్తం ఎంక్వైరీ చేసుకున్నాం. సాలమ్మ ట్రీట్మెంట్ ఎప్పుడో అయిపోయిందండి. ట్రీట్మెంట్ ఏం లేదు. డిశ్చార్జ్ ఎప్పుడో డిశ్చార్జ్ అయిపోయింది. సీజనల్ గా జ్వరాలు ఎక్కువ ఉన్నాయి, ఆర్ఎంపీల దగ్గరికి జనాలు ఎక్కువ వెళ్తున్నారు. వాళ్ళకి ఏమైనా అవేర్నెస్ ఇస్తున్నారు? చెప్తూనే ఉన్నానంటే అవేర్నెస్ అంటే స్పెసిఫిక్ గా ఆర్ఎంపీలకు అంటూ ఏం కాదు, కానీ మెడికల్ మామూలుగా అందరికీ కూడాను మనం రెగ్యులర్ గా మన మీడియా వాళ్ళు మాట్లాడినప్పుడు మేము చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆర్ఎంపీలు అందరినీ పిలిచి నేను కూర్చోబెట్టి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మాట్లాడాను. ఆర్ఎంపీలకు అందరికీ చెప్పున్నాను. ఒకటి ఈ జబ్బు మనకి ఇప్పుడే బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడే ఇందాకనే మాకు స్టేట్ నుంచి మా స్టేట్ వాళ్ళు చెప్పారు. ఇందాక నేను 2 గంటలకి మా మెడికల్ ఆఫీసర్లందరికీ చెప్పి మెడికల్ ఆఫీసర్కి నేను మళ్ళీ జూమ్ పెట్టి చెప్పి వాళ్ళందరినీ నేను, ఎందుకంటే మా ఏఎన్ఎంస్ మా ఆశాలందరూ ఫీల్డ్ లోనే ఉంటారు కాబట్టి ఎప్పుడూను మా ఫీల్డ్ స్టాఫ్ ని ముందు అవగాహన క్రియేట్ చేయమని చెప్తున్నాను. అలాగే ఈ రోజు మిమ్మల్ని అందరినీ పిలిపించింది ఎందుకు, ఎవరికి వాళ్ళకి ఫోన్ లో చెప్పలేదు నేను. మీరందరూ పేపర్లో వేస్తారు కాబట్టి, మీరందరూ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా డెఫినెట్లీ ఇది భయపడాల్సిన జబ్బు కాదు, మన భయపడి ఆందోళన పడాల్సిన జబ్బు కాదు అని మీరు కూడా చెప్తారు కాబట్టి యాక్చువల్ మిమ్మల్ని అందరినీ కూడా రమ్మన్నది. ఎర్లీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనకి మెయిన్ ఇవే ఫీవర్ విత్ చిల్స్ ఉంటాయి. క్యారెక్టరిస్టిక్ గా